అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మీస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. యువ దర్శకుడు నాగశ్వన్ ప్రభాస్ కాంబోలో వచ్చిన పౌరాణిక సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 కలెక్షన్ల సునామీ కొనసాగుతోంది. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ బెంచ్ మార్కులను సెట్ చేస్తోంది. ఈ మూవీ ఇప్పటికే ఈ ఏడాదిలో అతిపెద్ద హిట్గా నిలిచింది. అలాగే ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన విదేశీ చిత్రంగానూ మారింది. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ చిత్రంగానూ అవతరించింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రాన్ని వెనక్కి నెట్టేసింది. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన బాహుబలి 2, KGF 2, RRR తర్వాత 4వ స్థానంలో కల్కి ఉంది. అంతకుముందు ఈ స్థానంలో ఉన్న జవాన్ మూవీ 640.25 కోట్లు వసూలు చేయగా కల్కి ఇప్పటి వరకు 640.30 కోట్లు రాబట్టింది. యూత్ క్రేజీ కథానాయకుడు అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ది రోల్. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప పార్ట్ 1 కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇంకా షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉండటంతో ఈ చిత్రాన్ని డిసెంబర్ 6కు వాయిదా వేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్ తో పాటు విడుదలైన 2 పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. అయితే ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే ఈ షూటింగ్ లోనే దర్శకుడికి హీరోకు విభేదాలు వచ్చాయని, అందుకే హీరోతో పాటు దర్శకుడు కూడా వేరువేరుగా విదేశాలకు విహారయాత్ర వెళ్లారనే న్యూస్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని, అద్భుతమైన క్లైమాక్స్ ప్రేక్షకులకు బన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని అప్డేట్ ను అఫీషియల్ గా వదిలారు. ఈ పతాక సన్నివేశాలు హీరో హీరోయిన్ తో పాటు కొంతమంది కీలక పాత్రధారుల మీద చిత్రీకరిస్తున్నారట. పక్కా యాక్షన్ స్క్రిప్ట్ ఉంటే అసలు ఏమాత్రం ఆలోచించకుండా శామ్ని అప్రోచ్ అవ్వచ్చనే కాన్ఫిడెన్స్ని మరోసారి క్రియేట్ చేశారు డేరింగ్ అండ్ డాషింగ్ బ్యూటీ సమాంతా ఋతుప్రభు. ఆమె నటించిన సీటాడెల్ టీజర్ చూసిన వారు ఫిదా అవుతున్నారు. క్షణం కూడా ఊపిరి పీల్చుకోనివ్వనంత ఇంటెన్స్తో ఉందా టీజర్. ఎస్, ఇప్పుడు సీటాడెల్, హన్నీ బన్నీ టీజర్ చూసిన వాళ్ళందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఫిట్నెస్ అంటే ఇలా ఉండాలంటే సమాంతా అపియరెన్స్ గురించి చెప్పుకుంటున్నారు. ఇంతకుముందు రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో ఫ్యామిలీ మ్యాన్ 2లోనూ యాక్షన్ ఎపిసోడ్స్ ఎరగదీశారు సమాంతా. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి మరింత స్టైలిష్ గా గన్స్ ని హ్యాండిల్ చేశారు. ఓవైపు సరదా అమ్మాయిగా, మరోవైపు పాపతో ఇంటెన్స్ సీన్స్, ఇంకోవైపు పక్కా యాక్షన్ ఎపిసోడ్స్ లో మెప్పించారు శామ్. సల్మాన్ ఖాన్, మాధురి దీక్షిత్ జంటగా తెరకెక్కించిన హమ్ ఆప్కే హైకోన్ సినిమా ఊహకందని విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న సల్మాన్ కెరీర్కు ఈ సినిమా బూస్ట్నిచ్చింది. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సూరజ్ భరద్వాజ దర్శకత్వం వహించారు. అప్పట్లోనే ఈ సినిమా కోట్ల రూపాయలు రాబట్టి అరుదైన రికార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందంటే ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ నటి విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. ఫుల్ రన్ టైంలో ఈ సినిమా 100 కోట్లు రాబట్టిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా హైదరాబాద్లో ఓ అరుదైన ఘనతను సాధించింది. ఈ సినిమా హైదరాబాద్లో ఏకంగా 2 ఏళ్లు సక్సెస్ఫుల్ గా నడిచిందని మీకు తెలుసా? హైదరాబాద్ కాచిగూడలోని ఐకానిక్ మహేశ్వరి థియేటర్లో ఈ సినిమా 100 రోజులు నడిచి 68,06,356 వసూళ్లు రాబట్టి ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. కాగా మధ్యలో షోలో మూవీ విడుదల కారణంగా సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా ఏకంగా ప్రతిరోజు 3 షోలతో 413 రోజులు నడిచింది. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా కాచిగూడలోని ఐకానిక్ మహేశ్వరి థియేటర్లో సింగిల్ షోతో కలుపుకుని 651 రోజులు నడిచింది. ఇలా ఏకంగా ఒకే థియేటర్లో దాదాపు 2 ఏళ్లు నడవడం విశేషం. సల్మాన్ ఖాన్కి ఆ సమయంలోనే హైదరాబాద్, నైజాం ఏరియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్ని అరుదైన రికార్డులను సృష్టించింది కాబట్టి 30 ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా ఇప్పటికీ వార్తల్లో నిలిచింది.
రూపలక్ష్మి బలగం సినిమా చూసిన వారికి ఆమెను గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న చిన్న పాత్రలను చేస్తూ తన కెరియర్ను మొదలుపెట్టిన రూపలక్ష్మికి బలగం సినిమాతో మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆమెను అంతా గుర్తిస్తున్నారు. తాజాగా ఆమె తన కెరియర్ గురించిన విషయాలను పంచుకున్నారు. నాకు ముందున్న సీనియర్ ఆర్టిస్టుల నుంచి నేను క్రమశిక్షణను నేర్చుకున్నాను. అలాగే నేను ఒప్పుకున్న పాత్రకి న్యాయం చేయడం కోసమే చివరి వరకు ప్రయత్నిస్తాను. దేవర సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను చేశాను. ఆ పాత్రకి నన్ను తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారని అన్నారు. ఆ విషయం నాకు ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించింది అని అన్నారు. ఆ తర్వాత నేను ఎన్టీఆర్ గారిని కలిశాను. అప్పుడు ఆయన బలగం సినిమాను గురించి ప్రస్తావించారు. ఆ సినిమాలో చాలా బాగా చేశారంటూ నన్ను ప్రశంసించినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ఈ రోజున నేను ఈ స్థాయి వరకు వెళ్ళడానికి కారణం బలగం సినిమానే. బలగం సినిమా నాకు భగవంతుడిచ్చిన గిఫ్ట్ అని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు దేవరతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన చుట్టమల్లె సాంగ్ నెట్టింటిని షేక్ చేస్తుంది. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే తారక్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ 31కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా రోజుల తర్వాత తాజాగా ఈ భారీ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఖుషీ చేస్తుంది. తారక్ ఎన్టీఆర్ 31st సినిమా లాంచింగ్కు ముహూర్తం ఖరారైంది. ఈ మూవీని ఆగస్టు 9న ఘనంగా ప్రారంభించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు ఇప్పటికే ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్లో క్లాస్ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యాక్టర్లలో ఒకరు విశ్వక్ సేన్. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ క్రేజీ నటుడు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకీ సినిమాలో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్లో నటిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. విశ్వక్ సేన్ తాజాగా కొత్త సినిమా VS13 వార్తను అందరితో పంచుకున్నాడు. నానితో దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ VS13ను తెరకెక్కిస్తుంది. విశ్వక్ సేన్ వైట్ షర్ట్ అండ్ ఖాకీ ప్యాంట్లో పిస్తోల్తో గ్యాంగ్ వార్ను నియంత్రించే పోలీస్గా కనిపిస్తున్న హాఫ్ లుక్ ఒకటి సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. హిట్ తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్గా గెటప్లో కనిపించబోతున్నాడు విశ్వక్ సేన్. యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ మూవీకి శ్రీధర్ ఘంటా కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్. ఈ బ్యూటీ రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తున్న తాజా సీక్వెల్ ప్రాజెక్టు స్త్రీ 2. పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. కామెడీ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. తాజాగా స్త్రీ 2 నుంచి తుమ్హారే హీ రహెంగే హమ్ అనే రొమాంటిక్ మెలోడీ సాంగ్ను విడుదల చేశారు మేకర్స్. ఈ మధ్యన ఎక్కువగా హర్రర్ సినిమాలు సిరీస్లోనే ఎక్కువగా కనిపిస్తుంది అవికా గౌర్. గత ఏడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 1920 హర్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియన్స్ను బాగానే భయపెట్టింది. ఇప్పుడు మరోసారి OTT ఆడియన్స్ను భయపెట్టేందుకు వస్తుంది అవికా గౌర్. ఆమె నటించిన తాజా చిత్రం బ్లడీ ఇష్క్. బాలీవుడ్లో హర్రర్ చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. 1920, రాజ్ వంటి సూపర్ హిట్ హర్రర్ సినిమాలు విక్రమ్ దర్శకత్వంలో వచ్చినవే. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్ భట్. అవికా గౌర్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం బ్లడీ ఇష్క్. వర్ధన్ పూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఆమె ట్రెండీ లుక్తో చేసిన ఫోటో షూట్ వైరల్గా మారింది. అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి కుమార్తెలు తెలుగు ఇండస్ట్రీలో బిజీ కానున్నారు. ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఖుషీ కపూర్ కూడా ఇదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 2 క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కపూర్ ఆల్రెడీ తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవరా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దేవరా చిత్రం రిలీజ్కు రెడీగా ఉంది. కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్ పెద్ద బ్యానర్ ఎన్టీఆర్ కాంబోలో చేయడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ సినిమా తర్వాత జాహ్నవి రామ్ చరణ్తో చేయనుంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని చిత్రాలు సైతం వరుసలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆమె చెల్లెలు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్ కూడా తెలుగులోకి రాబోతున్నట్లు వినికిడి.
సాధారణ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తన టేకింగ్తో ప్రేక్షకులను అలరించే దర్శకుడు హరీష్ శంకర్. రవితేజ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మిస్టర్ బచ్చన్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ శంకర్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మల్టీ స్టారర్ తీయాల్సి వస్తే ఎవరితో తీస్తారు అని అడగ్గా పవన్ కళ్యాణ్ రవితేజతో చేస్తానని అన్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు తెరపై కనిపించినా మాస్ ప్రేక్షకులు విజిల్స్ హోరెత్తిస్తారు. అలాంటిది ఇద్దరి హీరోలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే పూనకాలతో ఊగిపోవడం ఖాయం. ఈ విషయం సామాజిక మాధ్యమాల వేదికగాను ట్రెండ్ అవుతూ ఉండటంతో ఓ ట్వీట్కు కూడా హరీష్ రిప్లై ఇచ్చారు. చాలా మంది చాలాసార్లు అడిగారు, అది కార్యరూపం దాల్చాలని ఆశిద్దామన్నారు. అలాగే మహేష్ బాబుతోనూ ఒక సినిమా చేయాలని ఉందని అన్నారు. అది తన చిరకాల కోరిక అని అభిప్రాయపడ్డారు. కోలీవుడ్ నటుడు విక్రమ్ హీరోగా దర్శకుడు పారంజిత్ తెరకెక్కించిన చిత్రం తంగలాన్ హిస్టారికల్ ఫ్యాంటసీ యాక్షన్ ఫిల్మ్గా రూపొందింది. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో పాల్గొంటూ సినిమా విశేషాలు పంచుకుంటుంది. తాజాగా దర్శకుడు పారంజిత్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ సినిమా షూటింగ్ సమయంలో విక్రమ్కు గాయమైందని చెప్పారు. తంగలాన్ షూటింగ్ సమయంలో విక్రమ్ను చూసి చాలాసార్లు భావోద్వేగానికి గురయ్యాను. యాక్షన్ సన్నివేశాలు చేసేటప్పుడు ఆయన పక్కటెముకలకు గాయమైంది. ఆ పోరాట ఘట్టాలను కొన్ని రోజులు ఆగాక రీషూట్ చేయాలని అనుకున్నాం. కానీ విక్రమ్ గాయంతోనే బాధపడుతూనే యాక్షన్ సీక్వెన్స్ లో నటించారు. ఆయన్ని కష్టపెడుతున్నందుకు బాధేసింది. సీన్ పూర్తయ్యాక విక్రమ్ ఎలా ఉన్నారోనని అసిస్టెంట్లతో చెక్ చేయించేవాడిని. అంత గొప్ప నటుడిని కష్టపెట్టినందుకు క్షమాపణలు కోరాను అని పారంజిత్ చెప్పారు. టాలీవుడ్ యాక్టర్ విశ్వక్ సేన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ. రవితేజ ముల్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ విశ్వక్ సేన్ VS10గా వస్తుంది. మెకానిక్ రాకీలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. మెకానిక్ రాకీ మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా మాన్సూన్ మ్యూజిక్ ప్లేలిస్ట్ నుంచి గుల్లెడు గుల్లెడు సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్ కంపోజిషన్లో పాపులర్ గాయని మంగ్లీ మ్యాజికల్ వాయిస్తో సాగుతున్న ప్రోమో సంగీత ప్రియుల్ని ఇంప్రెస్ చేయడం పక్కా అని చెప్పకనే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డ్ సృష్టించింది కల్కి. ఇప్పుడు మరో రికార్డును కూడా బద్దలు కొట్టింది. షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన జవాన్ ఆల్ టైమ్ కలెక్షన్స్ 760 కోట్లు దాటినట్టు ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. భారత్లో అన్ని భాషల్లో కలిపి 760కి ప్లస్ కోట్లను కల్కి వసూలు చేసింది. అంతేకాదు అత్యధిక వసూళ్లను రాబట్టిన 4వ భారతీయ చిత్రంగానూ నిలిచింది. దీనికంటే ముందు బాహుబలి 2, KGF 2, RRR చిత్రాలు ఉన్నాయి. సినిమా విడుదలై 40 రోజులు దాటినా ఇప్పటికీ చాలా థియేటర్స్లో కల్కి హవా కొనసాగుతుంది. కల్కి సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్లను పెంచిన చిత్ర బృందం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలను తగ్గించింది. కేవలం 100 రూపాయలకే మూవీ టికెట్ లభిస్తుంది. దీంతో తొలినాళ్లలో సినిమా చూడలేకపోయిన వారు ప్రస్తుతం థియేటర్స్కు క్యూ కడుతున్నారు. సోమవారం కూడా దేశవ్యాప్తంగా 10,000 టికెట్లు విక్రయమైనట్లు బుక్ మై షో ప్రకటించింది. ఈ వారం కూడా చిన్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండటంతో కల్కి హవా ఆగస్టు 15వ తేదీ వరకు కొనసాగవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.